మహిళల వస్త్రధారణపై హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. మరోపక్క ఆయన మాటలు అవమానంగా తీసుకున్న అనసూయ, చిన్మయి తీవ్రంగా స్పందించారు. మరోపక్క ఆయన సమాజానికి కొన్ని హద్దులు నేర్పారంతే అంటూ కొందరు మహిళలు ఆయనకు మద్దతుగా నిలిచారు. స్వేచ్ఛ సంస్కారమా? శివాజీ మాటలకు మద్దతు పలికిన మహిళల వాదనలు ఎలా ఉన్నాయి చూద్దాం రండి. మహిళల వస్త్రధారణ మీద శివాజీ కామెంట్ చేశారు, అది కరెక్టేనంటారా? ఆయన చెప్పింది కరెక్టే, కానీ అది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా రిసీవ్ చేసుకుంటారు కదా. చెప్పింది కరెక్టే కానీ చెప్పే విధానం, సామాన్లు అనడం, ఆ వే ఆఫ్ టాకింగ్ ఒక్కటే కరెక్ట్ కాదు, మిగతాదంతా ఓకే. అయితే చెప్పింది కరెక్టే, మరి చిన్మయి, అనసూయ లాంటి వాళ్ళు ఎందుకు అలా రియాక్ట్ అయ్యారంటారు? ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా రిసీవ్ చేసుకుంటారు దాన్ని, వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళు అలా రియాక్ట్ అయ్యారు. కానీ ఆయన చెప్పిన దాంట్లో అయితే ఎలాంటి బ్యాడ్గా అయితే ఏం లేదు, చెప్పింది కరెక్టే అని మేము అనుకుంటున్నాం. అదే మహిళల వస్త్రధారణ మీద శివాజీ కామెంట్ చేశారు కదా, దానిపైన మీ ఒపీనియన్? నా ఒపీనియన్ ఏంటంటే ఆయన బాగానే చెప్పాడు. మనం తప్పుగా తీసుకుంటే తప్పుగా ఉండిద్ది, కరెక్ట్గా తీసుకుంటే కరెక్ట్గా ఉండిద్ది. ఆయన చెప్పడంలో తప్పు లేదు. ఇప్పుడు చాలామంది హీరోయిన్స్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారు. అప్పుడు వాళ్ళు వేసుకునే డ్రెస్సింగ్ స్టైలు మన జనాలు చూస్తున్నారు కదా, వెళ్ళలాగుతున్నారు. దాన్ని చూసి శివాజీ అలా చెప్పాడు, అందులో తప్పు అని నేనేం అనట్లేదు. అయితే మరి సామాన్లు అలాంటి పదాలు యూజ్ చేస్తారు కదా, అది కరెక్ట్ అని అంటావా? అది కరెక్ట్ కాదు, అలా అని ఉండకూడదు. ఆయన చెప్పేది కరెక్ట్, కానీ సామాన్లు అనే వాడు కరెక్ట్ కాదు. అయితే మీ ఇంట్లో వాళ్ళు కానీ మన పక్కన చుట్టుపక్కల కానీ ఇలాంటి వస్త్రధారణ చేస్తే నువ్వు ఊరుకుంటావా? నేను ఊరుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డాడీయే ఊరుకోడు. అవును, మంచిగా అమ్మాయి అంటే పద్ధతిగా ఉండాలి, ఉండొచ్చు, తన ఇష్టం, కానీ తను చెప్పేది మాత్రం కరెక్ట్. అయితే ఆయన చెప్పేది ఫెమినిజం పేరుతో అణచివేయడం కరెక్టేనంటావా? మ్యాక్సిమం కరెక్టే. శివాజీ లేడీస్ వస్త్రధారణ మీద కామెంట్ చేశారు కదా, దాని గురించి మీరేమనుకుంటున్నారు? పాజిటివ్గా తీసుకుంటే బెటర్, ఆయన చెప్పింది నిజమే కదా. అవును, మరి బట్టలు ఇష్టం వచ్చినట్టు వేసుకొని రోడ్ల మీద తిరిగితే ఒళ్ళు చూపించుకోవడానికి, ఒళ్ళు కప్పుకోవడానికి బట్టలు ఎత్తారు, ఒళ్ళు చూపించుకొని ఇంకా బట్టలు ఎందుకు? ఆయన నీట్గా వేసుకోమన్నారు, దాంట్లో తప్పేముంది? దానికి నెగిటివ్ కామెంట్ చేయడం చాలా తప్పు. పేర్లు ఎందుకులే కానీ వాళ్ళందరూ అలా చేశారు. పాజిటివ్గా తీసుకుంటే మంచిది, నెగిటివ్ తీసుకుంటే నెగిటివ్, పాజిటివ్ తీసుకుంటే పాజిటివ్. ఆయన అయితే మంచిగానే చెప్పాడు, అది మనం అయితే మంచిగానే తీసుకోవాలి. అది వాళ్ళకు ఉండాలి, అది తీసుకునే విధానం బట్టి ఉండిద్ది, మాట్లాడే విధానం కాదు అది. ఆయన కరెక్ట్గా చెప్పాడు అంతే. ఇప్పుడు ప్రస్తుతం శివాజీ లేడీస్ వస్త్రధారణ మీద కామెంట్స్ చేశారు కదమ్మా, దాని గురించి అసలు మీరేమంటారు? ఆయన చేసింది మాకు మంచిదేగా మేడం. ఆయన చేసింది మనం మంచి కోసమే చెప్పారు. అంటే ఒక హీరోయిన్ కోసం చేసినా అది మనకు ఉపయోగపడేదే చెప్పారు, అంతేగాని వేరే ఉద్దేశం లేదు ఆయనకి. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు ఈ లోకంలో, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఉంటారు. వాళ్ళు వేసుకునే మనం చూసే దాంట్లో ఉంటుంది. ఏదైనా మనం ఎలా తప్పు చేస్తే అది తప్పుగానే ఉంటుంది, రైట్ చేస్తే రైట్గానే ఉంటుంది. మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది. మనం చూసేది మంచిగా ఉంటే మంచిది, అది చెడు ఉంటే చెడు. అయితే అలాంటి వస్త్రధారణ మీ ఇంట్లో మీ చెల్లి కానీ అక్క కానీ అలా చేస్తే నువ్వు ఊరుకుంటావా? అసలు ఊరుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లోంచి వెళ్ళిపోమంటాం, మేమైతే ఇంట్లోంచి వెళ్ళిపోమంటాం. ఏముంది ఇంట్లోంచి వెళ్ళిపోమంటాం, అలా చేసుకోవద్దని చెప్తాం. ఫస్ట్ 1-2 సార్లు చెప్తాం, అయినా ఏం లేదనుకోండి ఇంట్లోంచి వెళ్ళిపోమంటాం అంతే. అయితే ఫెమినిజం పేరుతో అతను చెప్పేవన్నీ ఇప్పుడు అణచివేస్తున్నారు కదా, ఇది తప్పు అని చెప్పి, అది ఎంతవరకు కరెక్ట్ అంటావు? 100% కరెక్టే అయ్యి. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం వచ్చి వాళ్ళు ఉంటారు, మనకి చెప్పలేము అది. అయితే అతను చెప్పింది తప్పు అయితే ఇప్పుడు చిన్మయి కానీ అనసూయ కానీ వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు, దాని గురించి ఏమనుకుంటారు? వాళ్ళు రియాక్ట్ అవుతుందని తప్పేం లేదు. తను తప్పు అన్నాడు ఫస్ట్. తన మాటలు తను అదుపులో పెట్టుకోవాలి. తను తప్పు అన్నాడు, తను తప్పు చేసింది తను ఒప్పుకోవాలి ఫస్ట్. నా ఒపీనియన్ అంటే పర్సనల్ ఒపీనియన్ అనేది ఏమీ చెప్పలేమండి. ఎందుకంటే మహిళా వస్త్రధారణ అనేది ఎవరిష్టం వాళ్ళు అంటారు, దానికి వ్యతిరేకంగా మనం చెప్పే ఇది కాదు. కాకపోతే ఏంటంటే ఆయన చెప్పే విధానంలో కొంచెం సరిగా చెప్పుంటే బాగుండేది నా అభిప్రాయం. ఎందుకంటే నా చెప్పేది మహిళల్ని మాట్లాడే విధానంలో కొంచెం తేడా ఉందని అనుకుంటున్నారు. దరిద్రపు మండలారా స్టేజ్ మీద మాట్లాడే విధానంలో నచ్చకపోవచ్చు. దాదాపు కొంతమంది మహిళా వస్త్రధారణ బాగుంటుంది అంటున్నారు, కొంతమంది మహిళా సంఘాల వాళ్ళేమో మహిళా హక్కు, స్వేచ్ఛ అంటున్నారు. మనం ఏది వీళ్ళు ఇలా ఉండాలి వీళ్ళు ఇలా ఉండాలని చెప్పడానికి, ఎదుటి వారిని గురించి జడ్జి చేయటానికి అనేది నా హక్కు కాదని నేను అనుకున్నా. కాకపోతే పబ్లిక్ మీటింగ్లో పబ్లిక్ని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు మాట్లాడే పదజాలంలో కొంచెం చక్కగా మాట్లాడితే బాగుండేది అని అనుకుంటున్నామండి. అది అంటే చిన్మయి కానీ అనసూయ కానీ వీళ్ళైతే దీనికి వ్యతిరేకంగా చెప్పారు, కానీ మిగతా ఆడవాళ్ళైతే సపోర్ట్ చేస్తున్నారు ఈ మాటలకి, ఏంటంటారు మరి? అంటే
కరెక్టే మేము వాట్సాప్ ఫేస్బుక్లో చూస్తున్నామండి. మగవాళ్ళ దగ్గర నుంచి ఆడవాళ్ళు కూడా చాలామంది శివాజీ గారు చెప్పింది కరెక్ట్ అని అంటున్నారు. కొంతమంది మహిళల వేషధారణ బట్టి మగవాళ్ళ ప్రవర్తన ఉండటం అనేది తప్పని అంటున్నారు. ఒక రకంగా ఆ పాయింట్ తీసుకుంటే వేషధారణ బట్టి మగవాళ్ళ ప్రవర్తన కూడా మగవాళ్ళకు కూడా వాళ్ళకంటూ ఒక బాధ్యత ఉన్నప్పుడు ఎదుటి మనిషి వేషధారణ మీదే వాళ్ళ దృష్టి పోకుండా వాళ్ళ ఇంట్లో ఒక తల్లిగానో చెల్లిగానో భావించి చూస్తే కనుక వేషధారణ అనేది అడ్డం పెట్టుకొని వాళ్ళ భావాలు మగవాళ్ళ భావాలు వెళ్ళటం అనేది మంచి పద్ధతి కాదని నా ఒపీనియన్ అండి. నెక్స్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడున్న విధానాన్ని బట్టి వెనక కంపల్సరీ ఒక చీర లంగా ఓణి జాకెట్ అనేది వేసుకొనే ఉండాలన్నారు. తర్వాత నైటీలు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కంఫర్ట్ అని నైటీ వేసుకుంటున్నారు. తర్వాత బండి మీద వెళ్తుంటే కూడా ఒక్కోసారి చీర కాలికి అడ్డుపడి పడిపోతాము, డ్రైవింగ్ చేసేటప్పుడు బ్రేక్కి చీర తగిలి ఇదవుతామనే ఉద్దేశంతో డ్రెస్ వేసుకుంటే బాగుంటుందని కొంతమంది డ్రెస్ వేసుకున్నారు. ఎవరి ఇష్టం వాళ్ళని బట్టి జరుగుతుందండి. కంఫర్ట్ అనేది ప్రతి ఒక్కరికి కావాలి. కంఫర్ట్లో కూడా నిండుగా వేసుకునే వస్త్రధారణ చూస్తే అందరికీ నచ్చుతుంది. కొంచెం ఏదో మోడల్గా డిజైన్గా వేసుకుందాం అనుకుంటున్నారు కొంతమంది. అది ఎవరి అభిప్రాయాన్ని బట్టి వాళ్ళకు ఉంటుందండి. అయితే ఫెమినిజం పేరుతో ప్రతి విమర్శను తిప్పుకొట్టడం కరెక్టేనంటారా? అంటే ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుంది. వీళ్ళు విమర్శ చేయటం వీళ్ళు తప్పు, తిప్పికొడటం వాళ్ళు తప్పు అని చెప్పి వాళ్ళ విషయాలు ఇద్దరి విషయంలో జడ్జి చేసి ఇద్దరిలో మీది కరెక్ట్ మీది రైట్ అని నేను చెప్పే ఇది నాకైతే లేదండి. ఎందుకంటే ఎవరి అభిప్రాయాలు ఎవరి మర్యాద ఎవరి గౌరవం వాళ్ళు కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాకపోతే ఏంటంటే డిగ్నిటీగా ఉంటే అదొక రకమైన అందంగా ఉంటుంది. ఇప్పుడు మారుతున్న కాలాన్ని బట్టి మారుతున్న దుస్తులను బట్టి అది కంఫర్ట్ లైఫ్ కావాలని ఏది పంజాబీ డ్రెస్ వేసుకున్నా నిండుగానే ఉంటుంది, ఇంకో రకంగా వేసుకునే నిండుగా ఉంటుంది. ఇప్పుడు స్పోర్ట్స్కి సంబంధించి ఆ స్పోర్ట్స్ డ్రెస్సులు వేసుకోక తప్పదు. అలా కొన్ని విషయాల్లో కొన్ని డ్రెస్సులు వేసుకోక తప్పదు అలా. అంతేకాని ఆమె ఇష్టపడి ఆమె వేసుకునే డ్రెస్సు బాగాలేదని మనం చెప్పడానికి ఆమెకు ఉండాలి, అది మనం చెప్పలేము కదండి. అట్లానే శివాజీ గారిని నేను తప్పు పట్టట్లేదు, అలా అని ఎవరైతే శివాజీ గారిని విమర్శించే వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు. ఎవరి అభిప్రాయం వాళ్ళది. కాకపోతే మామూలుగా చూస్తానికి ఆడవాళ్ళు అంటే ఒక సాంప్రదాయంగా ఉండాలి, చక్కగా ఉండాలి, కట్టుబట్టు బాగుండాలని మనకి పద్ధతిగా ఉండాలని వెనకటి నుంచి వస్తుంది కాబట్టి అందరూ అలా కోరుకుంటారు. ఇప్పుడు ఉన్న జనరేషన్ బట్టి కంఫర్ట్ లైఫ్ అవసరం కాబట్టి ఇప్పుడు కొన్ని పరిస్థితుల్లో కొన్ని డ్రెస్సింగ్ అనేది తప్పదండి. అట్లా అని నేను వీళ్ళకి సపోర్ట్ చేశానా వాళ్ళకి సపోర్ట్ చేశానా వీళ్ళకి వ్యతిరేకమా వాళ్ళకి ఫేవరా అనేది మటుకు నేను చెప్పనండి. ఓకే, యాజ్ ఎ మెయిన్గా శివాజీ గారు కామెంట్ చేశారు కాబట్టి మనం అలా అంటున్నాము. అదే ప్లేస్లో ఒక లేడీ ఉండి అలా అంటే మనం సపోర్ట్ చేస్తామా? అంటే శివాజీ గారు అంటే ఎందుకంటే మగవాళ్ళ దృష్టి ఆడవాళ్ళ మీద పడుతుందని అనటం వలన అది శివాజీ గారు కాబట్టి వ్యతిరేకిస్తున్నాం. లేడీగా ఉన్నా కూడా ఒకవేళ ఆలోచన వచ్చి ఈ విధంగా మగవాళ్ళు మీ వెంక చూస్తున్నారు మిమ్మల్ని ఇచ్చేస్తున్నారు అనే ఉద్దేశం వస్తే అది తప్పు. ఎందుకంటే మగవాళ్ళకంటే ఒక కంట్రోల్ ఉండాలి. ఆ కంట్రోల్ అనేది వాళ్ళకి లేనప్పుడు దుస్తుల మీదే వీళ్ళ ప్రభావం చూపించి చెడిపోతారనేది మగవాళ్ళ విషయంలో కూడా చాలా తప్పండి. అందుకనే శివాజీ గారు కామెంట్ చేసినా లేడీస్ కామెంట్ చేసినా ఏదైనా మగవాళ్ళకి కంట్రోల్ ఉండాలి, వాళ్ళ దృష్టి అనేది మంచితనంతో ఉండాలి వాళ్ళకి. ఎందుకంటే భార్య బిడ్డలు ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా వాళ్ళ తల్లి చెల్లి భార్య బిడ్డలు అందరూ ఉన్నప్పుడు కూడా భావన అనేది మంచి భావంతో అందరూ ఉండాలి. అప్పుడు సమాజంలో కూడా మంచిగా ఉంటుందని మేము కోరుకుంటున్నామండి. ఓకే మేడం. మహిళల వస్త్రధారణపై హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలపై అన్ని వర్గాల వారు స్పందించారు. చాలామంది మహిళల వస్త్రధారణలో మార్పు రావాలి అంటున్నారు. కొంతమంది అయితే ఎవరి స్వేచ్ఛ వారిది, స్వేచ్ఛకు భంగం కలిగించకూడదు అంటున్నారు. ఇంకొంతమంది పురుషులు చూసే విధానంలో మార్పు రావాలి అని చెప్తున్నారు. మొత్తం మీద స్వేచ్ఛతో పాటు సంస్కారము కూడా ముద్దే అని చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో ఉషా, ఏడీబీసీ న్యూస్.